హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినోదంజలి అఫీషియల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు అండ్ ఇంకా సపోర్ట్ చేస్తూనే ఉండండి. కీప్ సపోర్టింగ్ మీ. ఇంకా నేను చాలా వీడియోస్ అయితే చేస్తా, ఖచ్చితంగా నేను వీడియోస్ చేసి పోస్ట్ అయితే చేస్తా. ఈ మధ్య వీడియోస్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే నా హెల్త్ అయితే సరిగ్గా లేదు, అందుకనే నేను వీడియోస్ అయితే కరెక్ట్గా రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోయినా. ఇప్పటి నుంచి అయితే ఖచ్చితంగా రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తాయి అన్నమాట. షార్ట్ వీడియోస్ అయినా, లాంగ్ వీడియోస్ అయినా, ఇన్స్టాగ్రామ్ వీడియోస్ అయినా ఖచ్చితంగా ఏదో ఒకటైతే ఖచ్చితంగా డైలీ ఒకటైతే పోస్ట్ చేస్తూనే ఉంటాను. అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ, కీప్ సపోర్టింగ్ మీ. అండ్ చాలామంది అడుగుతున్నారు ఏంటంటే అక్క నీ ప్రెగ్నెన్సీ జర్నీ మాతో షేర్ చేసుకో. సో అదైతే నేనైతే షేర్ చేసుకోవడానికైతే మేము ముందుకైతే వచ్చేసాను అనమాట. దిస్ ఈజ్ మై సెకండ్ ప్రెగ్నెన్సీ అనమాట. అండ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే నేనైతే చాలా కొత్త కాబట్టి చాలా భయపడ్డాను అనమాట. బేబీ మూమెంట్స్లో వచ్చేటప్పుడు అయితే వి ఫీల్ వెరీ హ్యాపీ అనమాట. అసలు ఆ బేబీ మూమెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనలో హ్యాపీనెస్ పెరుగుతుంది అండ్ మంత్స్ పెరిగే కొద్దీ మనలో భయం కూడా పెరుగుతూనే ఉంటుంది. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నాకైతే నార్మల్ డెలివరీ అయితే అయ్యిందనమాట. నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నార్మల్ డెలివరీ కావడానికి ఏం ఎక్సర్సైజెస్ చేయలేదు, ఏం చేయలేదు, వాకింగ్ చేశాను అనమాట. మా హస్బెండ్ అయితే డైలీ ప్రతిరోజు అతను వచ్చిన తర్వాత డిన్నర్ చేసేసిన తర్వాత ఖచ్చితంగా వాక్ చేపిస్తుండే. సో ఖచ్చితంగా వాకింగ్ అయితే చేయండి నార్మల్ డెలివరీ కావాలి అనుకున్న వాళ్ళు. అండ్ నాకు ఫస్ట్ అయితే నార్మల్ డెలివరీ అయిందనమాట. అండ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నేను కరెక్ట్గా మెయింటైన్ చేసింది వాకింగ్ అండ్ బేబీకి మ్యూజిక్ వినిపించడం. ఏ మ్యూజిక్ వినిపించదని అంటే లిటిల్ కృష్ణ ఫ్లూట్ వాయిస్ అది ఎక్కువగా వినిపించేదాన్ని. ఆ మ్యూజిక్ చాలా బాగుంటుంది, నాకు కూడా చాలా ఇష్టం ఆ వీడియోస్. ఇంకా కొన్ని స్టోరీస్. ఇప్పుడు నా బేబీ ఏంటి అంటే అప్పుడు కృష్ణుడి ఫ్లూట్ వాయిస్ వినిపించినందుకు ఇప్పుడు వాడు కృష్ణుడి లాగానే బిహేవ్ చేస్తాడు, సేమ్ టు సేమ్. చాలా కోతి పనులు చేస్తూ ఉంటాడు అనమాట. ఖచ్చితంగా వాడిది కూడా మీకు ఒక వీడియో అయితే, లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తా, ఖచ్చితంగా చూడండి. అండ్ దిస్ ఈజ్ మై సెకండ్ ప్రెగ్నెన్సీ అని చెప్పాలి కదా. నాకైతే ఇప్పుడు 9 months అనమాట. అండ్ ఈ 10 to 15 daysలో నాకైతే డెలివరీకి డేట్ కూడా ఇచ్చేశారు. సో చాలా భయంగా అయితే ఉంది, ఎందుకంటే నార్మల్ డెలివరీ ఫస్ట్ నార్మల్ డెలివరీ అయినప్పుడైతే ఎంత అంటే హాస్పిటల్ మొత్తం రచ్చ చేసేసిన అనమాట. మొత్తం హాస్పిటల్ మొత్తం నన్ను చూడ్డానికి, ఐ మీన్ సర్కస్ చేసేటప్పుడు వచ్చి చూస్తారు కదా, అట్లా చూసి వెళ్ళిపోయారు అనమాట నన్ను. అంటే అన్ని పెయిన్స్ నేను భరించలేకపోయినా అనమాట. నార్మల్ డెలివరీ అంటే నాట్ ఎట్ ఆల్ ఈజీ. అసలు ప్రతి ఒక్క అమ్మాయికి తన మదర్ వాల్యూ తెలిసేది ఆఫ్టర్ డెలివరీనండి. తను మదర్ అయినప్పుడు ఖచ్చితంగా తన మదర్ వాల్యూ తనకి ఖచ్చితంగా తెలుస్తుంది. అప్పుడు వాళ్ళ అమ్మ లవ్ ఏంటి అనేది తనకి అర్థమవుతుంది. సో నాకు కూడా నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత నేను ఆ పెయిన్స్ తీస్తూనే అనుకుంటాను అనమాట, అరే మా మమ్మీ నన్ను ఎట్లాగన్నది అట్లా ఆలోచిస్తూ ఉండే అనమాట. సో నాకైతే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నేను పెయిన్స్ అయితే సరిగ్గా తీయలేకపోయినా, పెయిన్స్ భరించలేక. అండ్ వాళ్ళైతే ఎట్లా కొట్టిరంటే నన్ను కడుపులో వేసి డిషుమ్ చేసేసారు. సో అన్ని పెయిన్స్ అయితే భరించి డెలివరీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒక 10 to 15 daysలో నా డెలివరీ ఉంది. అండ్ ఎప్పుడు పెయిన్స్ వస్తాయో తెలియదు, సడన్గా డెలివరీ అయిపోతుంది, ఎందుకంటే నార్మల్ డెలివరీ కాబట్టి. అండ్ మా మమ్మీ అండ్ నేనే ఉంటున్నాను ఇంట్లో కూడా. చాలా అంటే చాలా భయంగా ఉంది. ఇప్పటి నుంచే నాకైతే పెయిన్స్ నార్మల్గా వచ్చి పోతూ ఉన్నాయి. లెగ్స్ గుంజడం కానీ, హ్యాండ్ పెయిన్స్, నడుములు నొప్పులు ఇవ్వడం కానీ అన్నీ చాలా స్టార్ట్ అయిపోయినాయి. ఎప్పుడు డెలివరీ అవుతుందో మాకే తెలియదు, ఏ టైంలో ఏమవుతుందన్న టెన్షన్లోనే ఉండిపోయినాం. అండ్ ఈ ప్రెగ్నెన్సీలో నాకు కొన్ని కాంప్లికేషన్స్ కూడా ఉండే. సో దానివల్ల వీఆర్ వెరీ టెన్స్ అబౌట్ ఇట్. సో మీకు కూడా నా డెలివరీ వీడియో కావాలి అంటే కామెంట్లో అయితే కామెంట్ చేయండి, పక్కా నేనైతే పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తా. అండ్ నా ప్రెగ్నెన్సీ జర్నీ అయితే ఇదన్నమాట. ఎక్కువగా షేర్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే ఏం లేవు చెప్పుకోవడానికి. హెల్దీ ఫుడ్ తీసుకోవడం ఇవన్నీ నేనైతే ఏం చేయలేదు. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో తీసుకున్నంత హెల్దీ ఫుడ్ కూడా నేను ఇప్పుడు తీసుకోలేదు. అండ్ వచ్చే బేబీ ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఐదర్
అక్క బాయ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, గర్ల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అంటే ఆబ్వియస్లీ మా అందరికీ అమ్మాయి కావాలని ఉంది. అండ్ ఎక్స్పెషల్లీ మా ఆయనకైతే అమ్మాయి మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ నాకు కూడా, ఎందుకంటే రీసెంట్లీ వాళ్ళ మమ్మీ అయితే చనిపోయారు. సో అతని నమ్మకం ఏంటంటే వాళ్ళ మమ్మీయే బేబీ రూపంలో వస్తుంది అని. సో వీఆర్ వెరీ ఎక్సైటెడ్ అనమాట, ఎవరు పుడతారు అనేసి. అండ్ ఖచ్చితంగా మీకు వీడియో కావాలంటే నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ఆర్ లాంగ్ వీడియో రాకపోయినా మీకైతే మినీ బ్లాగ్స్ అయితే పెడుతూనే ఉంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. ఇంకా మీకు ఏం వీడియోస్ అయితే కావాలో కామెంట్లో అయితే కామెంట్ చేయండి, అస్సలు మర్చిపోకండి.